యేసు 3 దినములు సమాధిలోనున్నప్పుడు ఆయన భౌతిక దేహము సమాధిలో ఉండెను, కాని ఆయన ఆత్మలో ఉన్నత యాజకుని పనులను నిర్వహించినాడు. హెబ్రీ 9:12 ప్రకారముగా యేసు యొక్క ఆత్మ పరలోకమునకు ప్రవేశించి దేవుని సన్నిధిలో ఒక్కసారే అర్పింపవలసిన తన స్వంత రక్తముతో ప్రత్యక్షమాయెను. అట్లు ప్రతి సంవత్సరము అర్పింపనవశ్యకమైన జంతువు బలిని కొట్టవేసెను. భౌతిక దేహం. యేసు సాయంకాలమున 3 గంటలకు చనిపోగా ఆయన దేహమును తన శిష్యులకు ఇచ్చెను. అరిమత్తేకు చెందిన యోసేపుకు చెందిన ఒక క్రొత్త సమాధిలో ఆయన పాతిపెట్టబడెను. విరిగిపోయి కొట్టడిన శరీరమునకు సుగంధ ద్రవ్యవ్యములు పూసి సన్నని నారబట్టతో చుట్టబడెను. రోమా సైనికులు ఆ సమాధిని ముద్రించెను. ఆత్మ యొక్క ప్రయాణము. యేసు యొక్క ఆత్మ పరలోకముకు ప్రవేశించి ఉన్నత యాజకుని వలె దేవుని ఎదుట ప్రత్యక్షమాయెను. ఆయన ఒక్కసారే అర్పింపవలసిన తన స్వంత రక్తముతో ప్రత్యక్షమాయెను. కాని తన మరణంలో కూడా తన శరీరం చెడిపోలేదు కాబట్టే మరణాన్ని అతడు జయించాడు.